హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. మనశంకర వరప్రసాద్ గారు ట్రైలర్ని అయితే తిరుపతిలో లాంచ్ చేయడం జరిగింది. ఈ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు ఇప్పటి వరకు అనిల్ రావిపూడి పబ్లిసిటీ చేసిన ఆ కామెడీ జోనర్ అనేది ఎక్కడా అనిపించట్లేదు. ఒక వింటేజ్ మెగాస్టార్ని అయితే చూడబోతున్నారు అని చెప్పాడు. కానీ ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి ఆ లుక్లో అయితే ఆ రిచ్ లుక్ అనేది, మాస్ లుక్ అనేది కనిపిస్తుంది. కానీ ఒక వింటేజ్ మెగాస్టార్, కామెడీ యాంగిల్ మెగాస్టార్ని అయితే మళ్ళీ తిరిగి చూడలేకపోతున్నాం. అంత కామెడీ యాంగిల్ని అయితే కనిపించట్లేదు. ఒక సాంగ్ రిలీజ్ చేశాడు మొన్న రీసెంట్గా. ఆ సాంగ్లో వెంకటేష్, చిరంజీవి ఇద్దరు ఒకరినొకళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, ఒకరికొకరి గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆ సాంగ్ ఏంటో మరి నాకైతే ఎక్కలేదు. నాకైతే వాళ్ళిద్దరికి ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసి అయితే సినిమా కంటెంట్ని చూపించండి, లేకపోతే మాస్ ఎంటర్టైన్మెంట్ని ఇవ్వండి. అంతేగాని ఒక బిగ్ స్టార్స్ ఇద్దరిని పెట్టేసి వాళ్ళకి ఒకరికొకరు పొగుడుకోవాల్సిన అవసరం ఏముంది సినిమాలో? నాకైతే అలా అనిపిస్తుంది. మెగాస్టార్ గారిని చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి కామెడీ జోనర్లో చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి అని చెప్పేసి అన్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే ఎక్కడ ఆ కామెడీ జోనర్ అనేది కనిపించట్లేదు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరు ఒకరికొకరిని పొగుడుకుంటున్నారు ఈ ట్రైలర్లో. సినిమా ఎక్కడుందండి? ఇంకా ట్రైలర్ ఓపెనింగ్ సీన్ చూస్తే చిరంజీవిని ఒక ఆఫీసరు, ఏదో పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా చూపించాడు. ట్రైలర్ మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి సూట్ వేసుకొని ఫైట్ చేస్తూనే ఉంటాడు, కానీ ఎక్కడ తను ఏంటి అనేది అయితే ఎక్కడ చూపించడు. అంటే ఇంకా ట్రైలర్ని చాలా షార్ట్ అండ్ కట్లుగా చూపించాడు అంతే తప్ప ఒక స్టోరీ కంటెంట్ అనేది ఇది అనేది ఎక్కడ ఇంకా రివీల్ చేయలేదు. నాకైతే ఇది అనిపిస్తుంది. నయనతార యాక్షన్ అయితే చాలా బాగుంది. ఈ ట్రైలర్లో అయితే మొత్తం మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ సీన్సే కనిపిస్తున్నాయి, కానీ కామెడీ యాంగిల్లో అయితే కొన్ని సీన్స్ అంత ఇదే అనిపించట్లేదు, అంత క్లిక్ అయితే అనిపించలేదు నాకైతే. ఎనీవే, ఈ మూవీ అయితే January 12న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీని అయితే అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ ట్రైలర్ మీరు చూసినట్లయితే మీకు ఎలా ఉందనేది కింద కామెంట్లో అయితే చెప్పండి ఖచ్చితంగా. నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.